నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ రీసెంట్గా ఒక విషయం తెలిసింది. అంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక న్యూస్. ఏవైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మీడియా ఏదైతే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉందో అక్కడి డబ్బులు పంపించినట్టు మనకి పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఎలా ఇదంతా చేశారు అంటారు? అంటే వైసీపీ సోషల్ మీడియా ఉమ్, ఈ ఈ వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్లస్ ఈ ప్రతిపక్షాలకు సంబంధించింది కానీ వాళ్ళను టార్గెట్ చేసుకోవటానికి ఏం చేసిందంటే ఒక పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంది. ఉమ్, వాటిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఉమ్, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఉమ్, అండ్ ఫేస్బుక్ అకౌంట్స్, కొన్ని ఆఫీసెస్, కొన్ని ఫారెన్ నుంచి కొన్ని విదేశాలలో ఆఫీసులు పెట్టి అక్కడి నుంచి కంటెంట్ను జనరేట్ చేసే ఇవి, అలాగే హైదరాబాద్లో కొన్ని, విజయవాడలో కొన్ని ఆఫీసెస్, ఇలాగా వాళ్ళకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ పెట్టేసి ఏం చేశారంటే ఈ 5 సంవత్సరాలు టీడీపీ జనసేన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ ఓరియంటెడ్గా ఇవి వర్క్ చేశాయి. ఉమ్, వీటికి మ్యాన్ పవర్కు ఇంత ఇది ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ఉమ్, మామూలుగా అయితే స్వతహాగా పార్టీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉమ్, కానీ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఒక డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన ఉమ్, ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉమ్, ఆ సంస్థలో ఉద్యోగులుగా వీళ్ళను చూపెడుతూ ఉమ్, వైసీ పార్టీకి సర్వీస్ చేసే వాళ్ళను చూపెడుతూ ఉమ్, వాళ్ళకి జీతభత్యాలు ఆ కార్పొరేషన్ నుంచే చెల్లించారు ఉమ్, అనే విషయాలు నిన్న పోలీసుల ఎంక్వైరీలో కూడా బయటపడింది. ఉమ్, దానికి సంబంధించి ఎవరెవరికి ఈ 5 సంవత్సరాలలో ఎంతెంత జీతాలు ఇచ్చారు, వాళ్ళెవరు, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ ఏంటి, ఉమ్, ఇట్లాంటివన్నీ కూడా బయటికి తీస్తున్నారు. అసలు వాళ్ళకు డిజిటల్ మీడియాతో అనుబంధం ఉందా? దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ డిజిటల్ మీడియాకు సంబంధం లేని వాళ్ళు, ఉమ్, వాళ్ళకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, అలాగే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్లకు సైతము ఉమ్, ఇదే డిజిటల్ మీడియా ద్వారా ప్రజల డబ్బును వీళ్ళకి జీతాల రూపంలో చెల్లించారు. ఓకే. ఇప్పుడు అది తీస్తే ఆ లిస్టు బయటికి తీస్తే వీళ్ళందరి మీద కేసుతో పాటు ఉమ్, అంటే నిధుల దుర్వినియోగం ఇది. ఉమ్, ప్రజల డబ్బు ప్రభుత్వములో ఉన్న ఆ కార్పొరేషను ఉమ్, ఈ విధంగా చేసింది కాబట్టి కేసుతో పాటు ఎవరైతే జీతభత్యాలు పొందారో వాళ్ళందరినీ కూడా ఆ జీతాలను రికవరీ చేసే అవకాశం కూడా ఉంది. అంటే సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది నిజంగానే ప్రజల డబ్బు అయి ఉండొచ్చు. కానీ వీళ్ళేమి ప్రజల డబ్బులోంచి తీసి ఇవ్వండి అని చెప్పేసి అడగలేదు. వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుండి ఇస్తుందో వీళ్ళకి అనవసరం. వీళ్ళకి అంటే ఇప్పుడు ఒక సంస్థ రిక్రూట్మెంట్ చేసుకుంది అంటే ఒక ఎంప్లాయీని ఎక్కడి నుండి తెస్తుంది అనేది ఎంప్లాయీకి సంబంధం ఉండదు కదా. అంటే జీతాలు తీసుకుంటున్నారంటే వీళ్ళు కూడా ఎంప్లాయీసే. సో వీళ్ళ దగ్గర నుండి ఎందుకు రికవరీ చేయాలి డబ్బులు? అంటే ఇక్కడ వాడు ఎలిజిబుల్ పర్సన్ కాదు కదా. ఓకే. ఇప్పుడు మీరు ఆ, మిమ్మల్ని యాంకర్ అని చూపించాను నేను, అవును, మీరు యాంకర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ నీకు కనుక్కుంటారు కదా. అవును. కనుక్కున్నప్పుడు మీకు జీతభత్యాలు ఇచ్చినారంటే ఒక అర్థం ఉంది. ఓకే. ఎవరో దారిన పోయే దానయ్యకు మనకు ఉమ్, తెలిసినోడుకో, మన బంధువుకో, మన తమ్ముడనో, మన అన్ననో, ఉమ్, అతను ఎక్కడో కంపెనీలో పనిచేసుకుంటుంటాడు, ఉమ్, అతన్ని ఇక్కడ ఉద్యోగిగా చూపించేసి ఉమ్, శాలరీ అతని అకౌంట్లో క్రెడిట్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే బెనిఫిట్ చూపించటం. ఓ. నా దగ్గర అనుచరులు ఉన్నారు, ఉమ్, నా దగ్గర నలుగురు తిరుగుతున్నారు నన్ను నమ్ముకొని, వాళ్ళు ఫైనాన్షియల్గా నా గవర్నమెంట్ ఎందుగా హెల్ప్ చేయాలా, ఉమ్, ఏం చేస్తా, డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళు ఎంప్లాయీస్గా నేను, ఎందుకంటే రిక్రూట్ చేసుకునేది నేనే కదా, ఓకే. అపాయింట్ చేసుకునేది నేనే. ఏదో వీడియో ఎడిటర్ అనో, ఉమ్, గ్రాఫిక్ డిజైనర్ అనో తీసేసుకొని వాళ్ళకి ఇంత శాలరీస్ 50,000, 70,000, ₹1,00,000 వేసేసి నేనే సైన్ చేస్తా. ఉమ్, వాళ్ళకి ఈ కొద్ది సంవత్సరాలుగా శాలరీస్ పడిపోతూ ఉంటాయి వాళ్ళకి ఉమ్, మంత్కి. అట్లా అవి ట్రేస్ అవుట్ చేస్తారు.
అట్లా పట్టుబడిన వాటిని రికవరీ చేస్తారు, కేసు పెడతారు. ఉమ్, ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. ఉమ్, వాళ్ళు ఎవరైతే డిజిటల్ కార్పొరేషన్లో ఉచితంగా డబ్బులు పొందారో వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి డబ్బులు రికవరీ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్తే కేసు లేకుండా కన్సెప్ట్ చేయొచ్చు ఓకే గవర్నమెంట్ కూడా. ఓకే లేదు అలాగే ఉండాలంటే కేసుతో పాటు రికవరీ కూడా ఉంటుంది. సార్, అంటే మరొక విషయం తెలుస్తుంది ఏంటంటే ఐపాక్ టీం, ఇది అందరికీ తెలిసిందే. సో ఈ ఐపాక్ టీం కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించారన్న వార్త వస్తుంది. ఇది కూడా వాస్తవమేనా? వాస్తవమే. ఇది కూడా ప్రజల డబ్బేనా? ఇంకా నో పార్టీది. పార్టీ డబ్బు. ఎందుకంటే ఇది ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పటి నుంచి కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు కూడా అది పార్టీ కోసం వర్క్ చేసింది. చేసిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయల అది ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చింది. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఐపాక్ టీంకి 100 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే వీళ్ళకి సంవత్సరానికి 24 crores అవుతుంది. వాళ్ళ ఏదైనా కాన్స్టిట్యున్సీ వైజు పార్టీ యాక్టివిటీసు సలహాలు సూచనలు ఈ ఆపరేషన్ అంతా కూడా ఐపాక్ వాళ్లకు అంత ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి 5 సంవత్సరాలకు రాబోయే 5 సంవత్సరాలకు 25 కోట్ల రూపాయలు వాళ్లకు ఒక 100 కోట్ల బడ్జెట్. ఈ ఐపాక్ టీం ఏం చేస్తుందంటే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పార్టీని ఎలా పిక్ చేయాలి, దీనికి సంబంధించిన ఏమేమి యాక్టివిటీస్ చేయాలని అక్కడ లోకల్ క్యాడర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము, ప్లస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్, ఈ ఆపరేషన్ మొత్తం ఐపాక్ టీం వాళ్ళు చేస్తారు. దానికోసం అంటూ బడ్జెట్ కేటాయించారు. అది పార్టీదే. కానీ ఇక్కడ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించింది మాత్రం ప్రభుత్వానికి ప్రజల డబ్బు. ఓకే సార్, అంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేసి ఉండొచ్చు అంటారు ఈ 5 ఏళ్లలో? అది లెక్కలు తీయాలి ఇప్పుడు బయట. అసలు మనకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు ఆ వివరాలన్నీ బయట పెట్టింది మళ్ళీ వైసీపీ వాళ్ళే. ఆ వివరాలు ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి బయట పెట్టింది కూడా వైసీపీ వాళ్ళే అప్పట్లో. అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. దాంట్లో కొంతమంది అది అన్యాయం అని తెలియదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ అంటే ఏదో అందరూ చెడ్డవాళ్ళేనో అట్లా ఉండదు. వైసీపీలో ఉన్నా కూడా కొంతమందికి అది తప్పు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని నిర్ణయాలు వాళ్ళు ఒప్పుకునే మనుషులు కూడా ఉన్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డినే నిర్ణయాలను తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు, ఇది తప్పు అని వాదించే వాళ్ళు ఉన్నారు. అట్లా చూసుకోవాలి. అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు బయట పెట్టారు. ఇప్పుడు అవి ఈ సోషల్ మీడియా అరెస్టులు ఏవైతే జరిగాయో ఆ లింక్ పోయేసి ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు లింక్ తగిలింది. అప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేస్తే నిన్న ఆ పోలీసు వాళ్ళు చెప్పిన వివరం ఏంటంటే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్లకి డబ్బులు పంపించేవాళ్ళు, దానివల్ల వీళ్ళు సోషల్ మీడియాకు వర్క్ చేశారు, ఈ విధంగా పోస్టులు పెట్టారు అనే విషయం బయటైంది. ఇప్పుడు ఎంక్వైరీలో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ కార్పొరేషన్ ఉద్యోగస్తులు ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఏ బేసిస్ మీద వీళ్ళని అపాయింట్ చేశారు, వీళ్ళ శాలరీస్ ఎంత, క్వాలిఫైడ్ ఎవరు, అన్క్వాలిఫైడ్ ఎవరు అన్నప్పుడు అన్ని వివరాలు బయటకు వచ్చినప్పుడు రికవరీ ప్లస్ కేసులు ఈ రెండు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 5 ఏళ్లలో ప్రజల సొమ్ము ఏమైపోయింది అనే క్వశ్చన్ మార్క్ అందరికీ ఉండేది. బట్ ఒక్కొక్కటి బయటపడుతుంటుంటే ఏంటంటే ప్రజల సొమ్ముని ఎలా వాడుకున్నారు అనేది క్లియర్గా మనకి నిజాలు బయటకు వస్తున్నాయి. లిస్టర్స్ అయితే అంటే ఇక్కడ ప్రజల సొమ్ము అయిపోయింది. ప్రజల సొమ్ము అయిపోయేసే కదా మనకు 10 లక్షల కోట్ల అప్పు. ఎస్, ప్రజల సొమ్ము జీరో అయిపోయింది. జీరో అయిపోయిన తర్వాతే కదా మనం అప్పుకెళ్ళింది. మళ్ళీ అప్పుకెళ్ళి ఇప్పటికి మనకు ప్రజల సొమ్ము ఏం లేదు. ఇక్కడ ప్రజలకు అప్పు ఉంది, 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు అదే ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి గవర్నమెంట్. ఇప్పుడు వచ్చే మన ట్యాక్సుల రూపంతో ఈ లిక్కర్లోను వీటిల్లో వచ్చే మనీ అంతా తీసుకునేస్తే వీళ్ళకు స్టేట్ను రన్ చేయాలి. ఈ 10 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించి అప్పు వడ్డీ కట్టాలి. అంటే మన స్టేట్ పరిస్థితి, ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకో. ప్రజల దగ్గర ఏం లేదు, ప్రజల అకౌంట్లో జీరో. ఏ నెలకు ఆ నెల క్రియేట్ చేసుకోవాలి, ఆ నెల బతకాలి. అట్లా ఇంకా కొద్ది రోజులు
ఒక సంవత్సరము 1.5 సంవత్సరం రోజులు ఏపీలో పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. ఓకే. ఏ నెలకు ఆ నెల మనము క్రియేట్ చేసుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి, పెన్షన్ ఇచ్చుకోవాలి, వడ్డీలు కట్టుకోవాలి, గవర్నమెంట్ రన్ చేయాలి. ఆ పరిస్థితులు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఉమ్. ప్రజల దగ్గర ఏం డబ్బు లేదు, జీరో. ఇప్పుడు జీరోలో ఉన్న ఏపీని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పెద్ద ఆయన పెద్ద ఛాలెంజ్. టాస్క్ ఆయనకి. ఎస్ సార్. అంటే మెయిన్ ఇప్పటివరకు మనం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఒక్కసారి క్లియర్గా చెప్పండి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వర్క్ ఏంటి, ఎవరెవరిని రిక్రూట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఆ సంస్థని రన్ చేస్తున్నారు? అంటే ఏపీకి సంబంధించింది ఏం చేశారంటే ఇక్కడ ఉమ్. ఏపీ పేరులోనే ఉంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్. అంటే ఆ డిజిటల్ వర్క్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ వర్క్స్ అన్నీ కూడా ఉమ్. ఆ కార్పొరేషన్ అండర్లో జరగాలని ఒకటి. అది ఏవైనా కానీ వర్క్స్, ఓకే. డిజిటల్ యాక్టివిటీస్, ఉమ్. ఒక ప్రభుత్వానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఉమ్. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కానివ్వండి, ఉమ్. అవన్నీ ఆ డిజిటల్ కార్పొరేషన్ దాని ద్వారా జరుగుతుంటాయి. ఉమ్. దాంట్లోని వీళ్ళు ఏం చేశారు, ఆ వర్క్స్తో పార్టీ యాక్టివిటీస్ చేశారు. ఓకే. టీడీపీ ఇవి వీళ్ళ ఆ వర్క్ చేసే వాళ్ళకు ఆ పని చేయించుకుంటూ వీళ్ళకి ఈ సంస్థ నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు. ఓకే. అట్లా జరిగింది. ఉమ్. అది ఈరోజు ఎంక్వైరీలో బయటపడతా ఉంది. కాకపోతే ఏది కూడా మనకు అధికారం ఉందనో ఉమ్. మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఉమ్. విచ్చలవిడిగా నన్ను ఏం చేసుకోలేదు, నా చేతిలో అధికారం ఉంది, ఏమైనా చెయ్యొచ్చు ఉమ్. అని మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే ఉమ్. భవిష్యత్తులో మనం చేసిన వాటికన్నిటికి కూడా ఉమ్. మనం పనిష్మెంట్ అనుభవిస్తాము. ఎందుకంటే ఇది సొసైటీ, ప్రజలు, ఉమ్. ఇది ఒక రాష్ట్రం, మనం ఒక్కరమే కాదు ఉండేది, దానికి ఓ వ్యవస్థలు ఉన్నాయి, మనమే బాస్ కాదు ఇక్కడ. ఉమ్. కానీ ఏదో ఒక రోజుల్లో చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి నాయకులకు, అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది పార్టీ కూడా. ఓకే సార్. అంటే ఇప్పటి వరకు అరెస్టులు జరుగుతుంటే తప్పుడు అరెస్టులు కావాలని చెప్పి నిందలు వేస్తున్నారు. ఇట్లా ప్రతి ఏ సమస్యను చూపించినా వాళ్ళు చేసిన తప్పుని దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మాత్రం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే సక్సెస్ అవుతున్నారు. నిన్న కూడా వర్రా రవీంద్ర రెడ్డి అనే అతను కూడా ఆ. జడ్జికి వెళ్ళినప్పుడు నన్ను ఇది చేశారండి అని. నిన్న పోలీసు వాళ్ళు కూడా ఇంకొకతను నా చేత ఏదో సంతకాలు పెట్టించుకున్నారు అని. ఉమ్. అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా 5 సంవత్సరాలుగా వీళ్ళు ఏమేమి ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఉమ్. పోస్టులు, వాళ్ళ ఐడి మీద పోస్టులు పెట్టారో ఉమ్. అవంతా స్క్రీన్ షాట్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఉమ్. పోలీసు వాళ్ళు ఏమి సాక్ష్యాలు లేకపోతే కనుక ఏదో తెల్ల కాగితం మీద సంతకం పెట్టమన్నారంటే సరే వేధించి ఏదో కొట్టి సంతకం పెట్టమంటున్నారులే అనుకోవచ్చు. అవును. ఆ పోలీసులే ఆ పోస్టులు వాళ్ళని ఎదురుగా పెట్టి కదా క్వశ్చన్ చేస్తున్నారు. అవును. మీరు తప్పు చేశారు, మిమ్మల్ని పోలీసులు తీసుకొచ్చిన తర్వాత మీరు చేసిన తప్పులు ఎన్ని మీ ఎదురుగా పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఉమ్. ఈ ఐడి ఎవరిది? నాదే సార్. ఈ పోస్ట్ ఎవరు పెట్టారు? నేనే సార్. ఉమ్. ఈ పోస్ట్ ఎవరు పంపించారు? పలానా వాళ్ళు పంపించారు సార్. ఉమ్. ఈ పోస్ట్కి నీకేమైనా డబ్బు ఇచ్చారా? ఇచ్చారు సార్. ఉమ్. ఈ పోస్ట్ ఎవరిది? ఈ పోస్ట్ ఎవరిది? ఈ పోస్ట్ ఎవరిది? అన్నీ నావే సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఉమ్. పోలీస్ ఎంక్వైరీలో. ఇంకా పోలీసులు తప్పు ఎక్కడి నుంచి వస్తా చెప్పండి. ఉమ్. స్క్రీన్ షాట్స్ మీరు పెట్టిన, మీ ఐడీల మీద పెట్టిన స్క్రీన్ షాట్స్ అన్నీ అక్కడ ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు, పోలీసులను అది తప్పు పట్టడం తప్పు కదా. ఉమ్. అవే స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి, ఇప్పటికీ అవును. ట్విట్టర్లో కూడా ఉన్నాయి. Yes. చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఏమనింది, వాళ్ళ పిల్లల్ని ఏమనింది, పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఏమనింది, పవన్ కళ్యాణ్ ఏమనింది, షర్మిల దగ్గర షర్మిల ఏమనింది, విజయమ్మ గారిని ఏమనింది, అన్ని ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి కదా. అవును. అవే పోలీసుల దగ్గర ఉండేటి, అవే క్వశ్చన్ చేసి వాటిని బేస్ చేసుకుని కేసులు కట్టేసి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు పోలీసులు. ఉమ్. పోలీసులను తప్పు పట్టలేం, తప్పు మీ దగ్గర ఉంది. మీరు చేసిన తప్పే ఉంది, ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఉమ్. మన కళ్ళు ఎదురుగానే మనం చేసిన తప్పు ఉన్నప్పుడు అక్కడ ఉమ్. పోలీసులను బదనాం చేయడం దేనికి? ఉమ్. అది ఎవరు కూడా ఇంకా సోషల్ మీడియాలో ఇది ఒక గుణపాఠం. Yes. ఇది ఇక్కడే కాదు,
దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఉమ్, పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఏదైనా కూడా ఉమ్, మన ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఉందో సోషల్ మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుందని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇది ఒక కేస్ స్టడీ. ఓకే. అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా ఎస్, అవును. వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనే విషయం కూడా ఉమ్, మిగతా రాష్ట్రాలు కూడా దీన్నే ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా నెక్స్ట్. అవును. ఎందుకంటే పార్టీలు ఏం చేస్తున్నాయంటే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా, ఉమ్, ఎందుకంటే ప్రజలంతా అక్కడ కమ్యూనిటీగా ఏర్పడుతున్నారు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వీటిల్లో. ఉమ్, ఆ ప్లాట్ఫామ్స్ని రాజకీయ పార్టీలు ఉమ్, తనను తాను గొప్పగా చెప్పుకుంటే పర్లేదు, ఉమ్, ఇక్కడ అది చెప్పకుండా ప్రత్యర్థులను కించపరిచే, ప్రత్యర్థులను మా నాశనం చేసే, ప్రత్యర్థుల కుటుంబాలను పిల్లలను రోడ్డుకి ఇచ్చే పనిలో పడ్డాయి. ఉమ్, అది తప్పు. వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, ఉమ్, అంతవరకు బాగుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇతడు వాడిని దెబ్బ కొట్టాలనో ఉమ్, నీచంగా విమర్శలు చేయటము, టార్గెట్ చేయడము, బూతులు మాట్లాడడము, ఇవన్నీ చేస్తే కనుక ఇటువంటి సమస్యలు వస్తాయి. ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.